మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా మొదటి దశలో చేపట్టే అభివృద్ది పనుల భూసేకరణకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర మొదటి దశలో అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో భాగంగా 200 ఎకరాల్లో త్రివేణి సంగమం వద్ద గాంధీ సరోవర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో లంగర్ హౌస్ వద్ద రక్షణ శాఖకు చెందిన 80 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించగా మరో 120 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అందులో ఉన్న 500కు పైగా ప్రైవేటు ఆస్తుల యజమానుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకు ప్రైవేటు వ్యక్తులు అంగీకరించడం లేదు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీఆర్లకు బదులు పరిహారంగా నగదు ఇస్తేనే ముందుకొస్తామని స్థానికులు తేల్చి చెప్పారు. మూసీ నది మొదటి దశ పనుల్లో తలెత్తుతున్న ఆటంకాలు, భూసేకరణ వివరాలను గ్రౌండ్ రిపోర్ట్లో మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రైట్ శర్మ, మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా చేపట్టిన మొదటి దశ పనులకు అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భూసేకరణ విషయంలో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. భూసేకరణ అధికారి రాజేంద్రనగర్ ఆర్డీఓ శ్రీధర్ ఆధ్వర్యంలో భూసేకరణకు సంబంధించి తాజాగా ఎవరైతే ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాలు, గండిపేట కావచ్చు, అదేవిధంగా నార్సింగ్కి సంబంధించి కావచ్చు, గండిపేట, అదేవిధంగా గోల్కొండకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంత పరివాహక ప్రాంత రైతులు, అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులందరికీ మరోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 19న దీనికి సంబంధించినటువంటి విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి భూసేకరణ విషయంలో తమ అభ్యంతరాలు తెలపాలంటూ నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు, దానికి సంబంధించినటువంటి దాదాపు 300 మంది వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని నేరుగా విచారించి వారితో సంప్రదింపులు జరిపేందుకు రెవెన్యూ అధికారులు మరొకసారి నోటీసులు జారీ చేశారు. సో అయితే వాళ్ళు స్థానికులంతా కూడా టీడీఆర్ వద్దు, ప్రభుత్వం ఇచ్చేటువంటి టీడీఆర్ వద్దు కేవలం నగదు పరిహారం మాత్రమే ఇవ్వాలని కూడా పలు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే ఇది డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దృష్టికి కూడా మధురెడ్డి అపార్ట్మెంట్ వాసులు తీసుకెళ్లడం జరిగింది. ఆ 3 ప్రతిపాదనలకు సంబంధించి చూసినట్లయితే సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కేటాయించాలి అనేది మొదటి ప్రతిపాదన కాగా, రెండో ప్రతిపాదన నగదు ఇస్తే రిజిస్ట్రేషన్ ధరకు 4 రేట్లు ఇవ్వాలనేది కూడా రెండో ప్రతిపాదనగా సూచించారు. మూడో ప్రతిపాదనగా భూమి ఇస్తే ట్రిపుల్ బెడ్రూమ్లకు సమానంగా 3 రేట్ల ఓపెన్ ప్లాట్లు ఇవ్వాలని కూడా వారు ఆ 3 ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని మీద గత కొంతకాలంగా ఇటు ప్రభుత్వానికి, అటు రైతులకి, రెవెన్యూ అధికారులకు మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది ఈ విషయంలో సుముఖత వ్యక్తం చేస్తే మరికొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు టీడీఆర్ రూపంలో భూమికి బదులు భూ బదలాయింపు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి నిర్ణయించినటువంటి క్రమంలో దాన్ని కొంతమంది స్థానికులు వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో మరికొంతమంది స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే భూసేకరణ విషయానికి సంబంధించి ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మొత్తం 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ వద్ద, గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో 200 ఎకరాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. అందులో 80 ఎకరాలకు సంబంధించినటువంటి రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు అంగీకరించగా 120 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ చేయాల్సి ఉండగా రెవెన్యూ అధికారులు ఇప్పటికే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కావచ్చు, ఇటు నార్సింగి పరిసర ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా గోల్కొండకు సంబంధించినటువంటి పలు గ్రామాల రైతులకు నోటీసులు జారీ చేసి భూములు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీదే గత కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ అవి ఒక కొలిక్కి రాకపోవడంతో భూమి ధర నిర్ణయించడం కాకుండా టీడీఆర్ రూపంలో ఇస్తామని ప్రభుత్వం చెబుతుండగా, లేదు నగదు పరిహారమే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, రైతులంతా కూడా పట్టుబడుతున్నారు. మరి ఈ విషయంలో ఈ నెల 19న జరిగే నేరుగా రెవెన్యూ అధికారులతో జరిగేటువంటి చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మొదటి విడతలో 21 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పక్కన పెట్టి పరివాహక ప్రాంతంలో ఇటు హిమాయత్ సాగర్ నుంచి కావచ్చు, ఇటు ఉస్మాన్ సాగర్కి సంబంధించి మొత్తం కూడా ఒక 21 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధి చేసి చూపించాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. మరి 19న ఏం తేలబోతుంది అనేది కూడా ఇటు మూసీ ప్రాజెక్ట్ సంబంధించిన ఎంసీఆర్ డిఎల్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, సిఎంసీ సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా ఏం తేల్చబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. శర్మ, ధన్యవాదాలు సతీష్.